నో డౌట్. ఎస్ డెఫినెట్గా. ఎస్ రవికిరణ్ గారు, అసలు ఇప్పుడు ఒక బాధ్యత గల పొజిషన్లో నాయకుల మాట తీరు ఏమన్నా తేడా వస్తే ఎలా ఉంటుంది ఎఫెక్ట్ అనేది మరోసారి నిరూపించిందా? ఓకే, పాకిస్తాన్ పరంగా జనరల్గా కూడా అసలు జనరలైజ్ చేస్తే చెప్తే మీరేం చెప్తారు? సార్ ఒకటండి, ఇప్పుడు పాకిస్తాన్ మనం స్వతంత్రం అప్పుడే ఈ దేశం మత ప్రాతిపదికన రెండు మొక్కలైంది. అవును. హిందువులకి భారతదేశం, ముస్లిమ్స్ కి పాకిస్తాన్, ఆ తర్వాత ఇంకో మొక్క ఇది బంగ్లాదేశ్ అయింది. విడదీసినటువంటి 6-7 మాసాలకే పాకిస్తాన్ మన మీదకి యుద్ధానికి కాశ్మీర్ కబలించడానికి వచ్చింది. అవును. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 7.5 దశాబ్దాలుగా అనేక రూపాలుగా ప్రత్యక్ష యుద్ధాలు, పరోక్ష యుద్ధాలు, ఉగ్రవాదుల రూపంలో కావచ్చు, ప్రత్యక్ష యుద్ధాలు, ఏ యుద్ధంలో ఏ రూపంలో వచ్చినా ఎప్పుడు మట్టి కనిపించాం కానీ వారి బుద్ధి మాత్రం మార్చుకోలేదు. అయితే ఈ రోజు ఆపరేషన్ సింధూర్ రాకముందు పెహల్గామ్ ఇన్సిడెంట్ వాళ్ళు చేసింది జనరల్ మునీర్ ఆధ్వర్యంలో అత్యంత హేయమైన. నువ్వు హిందూ అవునా కాదా ప్యాంట్ ఇప్పతీసి చూసి మరి చంపాడంటే ఎంత దుర్మార్గం అండి. ఇంత దుర్మార్గం ఏంటి? మనం ఇంతకాలం స్పోర్ట్స్ ఇన్ని ఆడుతున్నాము, ఎప్పటికన్నా సరే బ్రిడ్జ్ అవుతారు గ్యాప్, అటోలు కూడా రిలీజ్ అవుతారని చెప్పి ఇన్ని దశాబ్దాలుగా 7.5 దశాబ్దాలుగా మనం చూస్తుంటే అనేక రూపాయలు. ఇప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంజోతా యాత్ర బస్సు కూడా వేసుకెళ్లారు. వాజ్పేయి గారు బస్సు కూడా వేసి జనరల్ ముషరఫ్ తో మాట్లాడి వచ్చిన వారం రోజుకి కార్గిల్ యుద్ధం చేశారు వాళ్ళు. మాట్లాడి వచ్చిన వారం రోజులకి కార్గిల్ ఏమీ లేదు, అంత బాగుందని కార్గిల్ మన అనేక మంది 2,000 మంది వేరే జవాన్లు మన వాళ్ళు చనిపోయారు. ఎంత జరిగింది చూస్తున్నాం దశాబ్దాలుగా. ఏ రకమైన ఈరోజు పరాకాష్ట. గతంలో కూడా మన పాకిస్తాన్ తో మ్యాచ్లు ఆడకూడదని నిర్ణయం తీసుకున్నాం. అవును. అయితే నేననేది ఏంటంటే దేశం మీద ఈ రకంగా చేసి చంపుతూ రక్తదాహాన్ని తీర్చుకుంటున్న వాళ్ళతో మనం స్పోర్ట్స్ స్పిరిట్, స్పోర్ట్స్ గేమ్లు లేకపోతే సినిమాలు, కొంతమంది కళాకారులు అంటారు ఇది మామూలే, కళలకి ఎల్లలు లేవు, కళలకి బౌండరీ లేవు, మేము పాకిస్తాన్ వాళ్ళతో కలిసి ఉంటాం, లేకపోతే స్పోర్ట్స్ ఆడొచ్చు కదా అంటుంటారు. ఓ పక్కన భారతీయులు చంపేస్తాడు, నువ్వు ఎలాగా అని చెప్పేసి కళాకారులు కళలకి ఎల్లలు లేవు అని చెప్పి వాళ్ళతో కలిసి ఉంటావు. అలాగే స్పోర్ట్స్ ఏ రకంగా ఆడతావు అంటే మేము అయితే ప్రాణాలు ఇస్తావా? ప్రాణాలు ఇవ్వాలా? వేరే జమాలు ప్రాణాలు ఇవ్వాలి, మీరేమో చెప్పి అక్కడికి వెళ్ళి అలాగే భలే ఆడతారా? సో ఇక్కడ ప్రాణాలు తీసుకున్నప్పుడు వాళ్ళతో అసలు రిలేషన్ ఈ రోజు మనకి పాకిస్తాన్ తో ఎటువంటి వాణిజ్యం డిస్కషన్ లేవు, ఎటువంటి ఒప్పందాలు మొత్తం కట్ చేసుకున్నాం. ఏ రకమైన బోర్డర్ క్లోజ్ చేస్తాం. మేము మీతో మాట్లాడే ప్రసక్తి లేదు. మీరు యొక్క ఉగ్రవాదాన్ని మీరు ఆపేంత వరకు, ఉగ్రవాద ఎగుమతిదారులుగా మీరు కానంత వరకు మీతో ఏమాత్రం మాట్లాడలేము. అది మాత్రం ఎందుకంటే మనం పాకిస్తాన్ మీద యుద్ధం అని ఎప్పుడు చెప్పలా, ఉగ్రవాదం మీద వ్యతిరేకమనే చెప్తున్నాం. పాకిస్తాన్ పౌరుడి మీదో పాకిస్తాన్ మీద ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు. అక్కడ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు. పాకిస్తాన్ లో అండి, పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉగ్రవాదానికి తేడా లేదని చెప్పి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మనం చూసాం. అవును. ఏ రకంగా చంపబడ్డ ఉగ్రవాదుల్ని వాళ్ళు షహీద్ అమరులు అని చెప్పి దగ్గరుండి పోలీసు ఆర్మీ లాంఛనాలతో వాళ్ళని సాగనంపారు, అంత్యక్రియలు చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో పంజాబ్ ముఖ్యమంత్రి లేడీ ఏదో ఉన్న ఇంతకు వారిది అంటున్నారు సతీష్ గారు, ఆ ముఖ్యమంత్రి అక్కడ ఉండి మరి చేశారు. ప్రభుత్వానికి ఉగ్రవాదులకు తేడా లేదు అక్కడ. వచ్చిన ఇబ్బంది అదే కదా, వచ్చిన ఇబ్బంది అది. సినిమాలు ఆడతాము, ఎప్పటికన్నా సరే బ్రిడ్జ్ అవుతుంది, ఇవన్నీ జంతానే. ఈరోజు కరెక్ట్ పాయింట్ కరెక్ట్ ఏంటంటే మనం ఈ గేమ్ కూడా ఆడకుండా ఉండాల్సిందేమో. కాకపోతే మన బీసీసీఐ ఏమన్నారు, మేము రావంటే వాళ్ళు అడిగితే సరే మేమైతే షేక్ హ్యాండ్ ఇవ్వం పాకిస్తాన్ కి, మీ చేతులతో మేము ట్రోఫీ తీసుకోం, ఈ కండిషన్ ఒప్పుకుంటే మేము వస్తాం, లేకపోతే మేము రావని చెప్పి బీసీసీఐ చాలా స్పష్టంగా చెప్పింది. అవును. దానికి వాళ్ళు అచ్చుకున్నారు కాబట్టి వెళ్లాల్సి వచ్చింది. ఆ కండిషన్ కి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ట్రోఫీ అటువంటి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ఖలీద్ అలీ జరూనీ గారితో ఇప్పించేసి ఉంటే అయిపోయింది, సమస్య పోయింది కదా. సమస్య ఏంటి? మీరు ఒప్పుకున్న దాని గురించి మీరు ఎందుకు దాన్ని మళ్ళీ మాట మార్చి మనము తిప్పి చేశారు? ఏంటి మోషన్ నొప్పి, ఏంటి అతను గొప్పతనం? అతను జనరల్ మునీర్ బంధువు హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు, అనేక పదవులు, పిసిబి చైర్మన్ గా, అలాగే ఏసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అతని మీద అనేక కరప్షన్ ఎలిగేషన్స్. ఒకసారి గూగుల్ లో కొట్టండి వీక్షకులు, మోషిన్ నక్వీ కరప్షన్ ఎలిగేషన్స్ ఇన్ పాకిస్తాన్ కొట్టండి, మీకే వస్తాయి. నేను చెప్తాను కాదు, మీ గూగుల్లో కొట్టండి. 200 కోట్లు సంవత్సరంలో మిక్కేశారని చెప్పి ఆ దేశ ఆడిటర్ జనరల్
ఆడిట్ జనరల్ ఇచ్చిన నివేదిక. ఏంటాడు గొప్పతనం నాకు అర్థం కాదు. ఏంటాడు ఆడేది గొప్పవాడేమన్నా? ఉమ్, అక్కడ హోంమంత్రిగా ఉండి ఇక్కడ ఉగ్రవాదాలని భారతదేశంలో పంపించేవాడు గొప్పవాడా? మరి అతనేమన్నా పెద్ద సంఘ సంస్కర్త ఏమన్నా? అతనేమన్నా ఉమ్, అతను మళ్ళీ పోస్టులు ఏంటి? ఇప్పుడు క్రీడలు రాజకీయాలు కలిసి ఉండకూడదు, కరెక్టే, ఎస్, అది నేను ఒప్పుకుంటాను. కానీ అతను చేసింది ఏంటి? ఉమ్, అతను పెట్టిన పోస్టులు ఏంటి? అతను పెట్టిన ట్వీట్ ఏంటి? భారతదేశాన్ని అవమానించే ట్వీట్ పెట్టలేదా? ఉమ్. అది కనపడలేదు మనకి. గేమ్ లో కూడా కవ్వించే ప్రయత్నాలు చేశారు కదా. ఉమ్, మనం ఏదో తప్పుడు నిర్ణయం చేసుకున్నాం అని చెప్పేలా కూడా కుదురుతుందా? ఉమ్, ఆయన మోషన్ నక్కి అతను పెట్టిన ట్వీట్లు 2-3 ట్వీట్లు పెట్టాడు అవమానిస్తూ, ఉమ్, పాకిస్తాన్ కి బలపరుస్తూ, భారతదేశాన్ని అవమానిస్తూ పరోక్షంగా. ఉమ్, ఇన్ని జరుగుతున్నప్పుడు ఆన్ ది ఫీల్డ్ కూడా వికెట్ కీపర్ పక్క నుంచి ఇటువంటి భారతదేశం అవమానించే ఆపరేషన్ సింధూర్ ఇటువంటి చేసుకుంటూ వచ్చారు. ఉమ్, ఆన్ ఫీల్డ్ లో జరుగుతుంది, ఆఫ్ ఫీల్డ్ లో జరుగుతుంది చూస్తున్నాం. ఓకే, ఇది ఈ పై నుంచి ఇంకా నా ఉద్దేశం క్రికెట్ కూడా కట్ చేసేసుకోవాలి పాకిస్తాన్ తో. ఉమ్, భారతదేశం క్రికెట్ కూడా పూర్తి స్థాయి కట్ చేసుకోవాలి. ఏ రకంగా ట్రేడ్ కట్ చేసుకున్నామో వాళ్ళు ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి ఇప్పుడు చూడండి, పాకిస్తాన్ జట్టు వాళ్ళ యొక్క ఫీల్డ్ ఇందాక మొదటి నుంచి ఆడే ఉంటే బాగుండేది సతీష్ గారు. పాకిస్తాన్ మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. పాకిస్తాన్ జట్టు వాళ్ళ యొక్క ఫీజు ని ఎవరికి ఇచ్చారు? ఎవరు డొనేట్ చేశారు? ఆపరేషన్ సింధూర్ లో భాగంగా చనిపోయిన వ్యక్తులకి. చనిపోయింది ఎవరో ఉగ్రవాదులు, జైషే మహమ్మద్ ఉగ్రవాదులు, లష్కర్ తోబా ఉగ్రవాదులు ఇస్తున్నారు వాళ్ళు. పాకిస్తాన్ క్రీడాకారులు ఆ ఫీజు ని ఉగ్రవాదులకు ఇస్తుంటే మన స్కై కెప్టెన్ పహల్గామ్ బాధిత కుటుంబాలకి ఇండియన్ ఆర్మీకి ఇస్తున్నాడు. ఎంత తేడా ఉంది? రాజకీయం లేదు అక్కడ. వాళ్ళు చేసే రాజకీయం ఏంటి? ఇక్కడ రాజకీయం ఇది, మరి ఇది రాజకీయం కాదే. మొదటి నుంచి అదే అంశంలో ఉన్నారు. భారతదేశం ఇప్పటికీ రగిలిపోతుంది. ఆపరేషన్ సింధూర్ ఇంకా స్టాప్ అవ్వలేదు. ఇట్స్ జస్ట్ ఎ పాస్, ఇట్ ఇస్ నాట్ ఓవర్. డెఫినెట్ గా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్, అది క్రీడా స్ఫూర్తి కదా. క్రీడా స్ఫూర్తిని రాజకీయాలతో కలిపి ఆడుతున్న గేమ్లు కూడా వాళ్ళే ఆడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది ఎవరు? అంతా కూడా సమసిపోయింది అనుకునే లోపు మళ్ళీ నక్వీయే కదా ఇక్కడ ట్రోఫీ కావాలి నా దగ్గరికి వచ్చి తీసుకోవాల్సి చేసిన వ్యాఖ్యలు కూడా